హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు అకాడమీ వెంకటేష్ సార్ ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అకాడమీ వెంకటేష్ సార్ని. మరి ఈరోజు అనగా మార్చ్ 23, 2026న వార్తలు నిలిచినటువంటి టాప్ కరెంట్ అఫైర్స్ అంశాలను మనం ఒకసారి సింపుల్గా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా? రైట్. ఇప్పుడు మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ అనేది విడుదలైంది. ఏపీఎస్ గ్రూప్ 1 గ్రూప్ 2 వాళ్ళు ఇండియన్ ఎకానమీ ఏపీ ఎకానమీ కంప్లీట్గా క్లాసెస్ని అప్లోడ్ చేస్తూ వస్తున్నాను. మన యాప్లో ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో. నెక్స్ట్ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జాబ్ క్యాలెండర్ ఏదైతే ఉందో అన్ని పోస్టులకు కూడా సిఏ అనేది చాలా ఇంపార్టెంట్. కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. మన కరెంట్ అఫైర్స్ కోర్సులు కూడా మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో ఉన్నాయి. ఇయర్లీ కరెంట్ అఫైర్స్ కోర్సు ఇయర్ మొత్తం కూడా మేము అప్లోడ్ చేస్తూనే ఉంటా. డైలీ కరెంట్ అఫైర్స్ బాగా ఉన్నాయి, మీరు ఒకసారి చూసుకోవచ్చు. ఓకేనా? వన్ కూడా ఆన్సర్స్ కరెంట్ అఫైర్స్, అదేవిధంగా వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ ప్రతి మంత్ కూడా మీకు మ్యాగజైన్ అన్ని కూడా ఇస్తున్నా, మీరు ఒకసారి చూడవచ్చు. ఓకేనా? రైట్. దీంతో పాటు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైకోర్టు నోటిఫికేషన్ 300 పోస్టులతో రిలీజ్ అయ్యింది. ఈ 300 పోస్టులతో రిలీజ్ అయింది కదా, ఎవరైతే జీకే చదువుతారో వాళ్ళ పోస్ట్, ఎవరైతే జీకే చదువుతారో వాళ్ళ పోస్ట్ మన యాప్ లో మీరు చూడండి. కంప్లీట్ గా కరెంట్ అఫైర్స్ కోర్సు జీకే అప్లోడ్ చేస్తున్నా, జీకేతో పాటు కరెంట్ అఫైర్స్ కూడా మీకు అదే అమౌంట్కి ఇచ్చేస్తున్నా, మీరు ఒకసారి చూసుకోవచ్చు మన యాప్ లో. ఓకేనా? ఎవరైతే జీకే చదువుతారో వాళ్ళకి పోస్ట్. ఓకేనా? సరే, ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రూరల్ పంచాయతీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఓకేనా? రైట్. ఇప్పుడు మనకి ఇక్కడ ఈరోజు ఈనాడు పేపర్లో వార్త నిలిచింది. ఏమనేసి అంటే ఏపీలో రూరల్ పంచాయతీలు 359 ఏర్పాటు కానున్నాయంట. ఇక్కడ చూస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రేడ్ 1 పంచాయతీ అని చెప్పేసి, గ్రేడ్ 2 పంచాయతీ అని చెప్పేసి, గ్రేడ్ 3 పంచాయతీ అని చెప్పేసి 3 ఉన్నాయి ఆల్రెడీ. 4వది రూరల్ పంచాయతీ. ఈ 4వది రూరల్ పంచాయతీని మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4th పంచాయతీగా ఏర్పాటు చేయబోతున్నారు. మరి ఈ రూరల్ పంచాయతీలను కొత్తగా ఎన్ని ఏర్పాటు చేయబోతున్నారంటే 359 రూరల్ పంచాయతీలు ఏర్పాటు చేయబోతున్నారు. మరి వాట్ ఈస్ మీనింగ్ ఆఫ్ రూరల్ పంచాయతీ అంటే రూరల్ ప్లస్ అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలు ఏవైతే మౌలిక సదుపాయాలు ఉన్నాయో, పట్టణ ప్రాంతాలు ఏవైతే సదుపాయాలు ఉన్నాయో, పట్టణ ప్రాంతాలు ఏవైతే సదుపాయాలు సౌకర్యాలు మంచిగా ఉన్నాయో ఆ పట్టణ ప్రాంతాలు ఉన్నటువంటి సదుపాయాలన్నింటినీ కూడా గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ 359 రూరల్ పంచాయతీలు ఏర్పాటు చేయబోతున్నారు. ఓకేనా? ఈ 359 రూరల్ పంచాయతీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చే నెల ఏప్రిల్ 24వ తారీఖున దీన్ని అధికారికంగా ప్రారంభించనున్నారు. మరి 24th ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే నేషనల్ పంచాయతీ డే రోజున వీళ్ళు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించబోతున్నారు. మరి రూరల్ పంచాయతీ అంటే ఏంటంటే కోటి జనాభా కంటే 10,000 కంటే జనాభా ఎక్కువ ఉండాలి. 10,000 కంటే జనాభా ఎక్కువ ఉండాలి. కోటి కంటే ఆదాయం ఎక్కువ ఉండాలి. కోటి కంటే ఆదాయం ఎక్కువ ఉన్నటువంటి ప్రాంతాలను మనకు రూరల్ పంచాయతీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఓకేనా? చూడండి, ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్. మనకి 4 పంచాయతీలు ఉన్నాయి. 1 గ్రేడ్ 1, 2 గ్రేడ్ 2, 3 గ్రేడ్ 3. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ కొత్తగా 4వది రూరల్ పంచాయతీ వచ్చింది. ఈ రూరల్ పంచాయతీ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏంటంటే 359. ఎప్పుడు లాంచ్ చేయనున్నారంటే ఏప్రిల్ 24న లాంచ్ చేయనున్నారు. మరి ఇక పంచాయతీ అనగానే గుర్తొచ్చేది మనకి 73వ రాజ్యాంగ సవరణ, 74వ రాజ్యాంగ సవరణ, 73వ రాజ్యాంగ సవరణ వచ్చేసి మనకి పంచాయతీరాజ్ సంస్థలకు సంబంధించి, 74 వచ్చేసి పట్టణ నగరపాలక సంస్థలకు సంబంధించి, 73వ అధికరణ 9వ భాగంలో ఉంటుంది. మరి 9A భాగంలో ఈ పట్టణ నగరపాలక సంస్థలు ఉంటాయి. 9B భాగంలో వచ్చేసి సహకార సంస్థలు ఉంటాయి, సహకార సంఘాలు ఉంటాయి. దీన్ని 97 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా భారత రాజ్యాంగం చేర్చడం అనేది జరిగింది. ఓకేనా? మన భారతదేశంలో మొట్టమొదటిసారిగా ఈ 3 అంచెల పంచాయతీరాజ్ వ్యవస్థను తీసుకొచ్చిన రాష్ట్రం రాజస్థాన్, సెకండ్ మన ఆంధ్రప్రదేశ్. ఓకేనా? రైట్. గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూద్దాం. ఇక్కడ పట్టణ తరహా పరిపాలన, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి మౌలిక సదుపాయాలు, పట్టణ ప్రాంతంలో ఉన్నటువంటి పౌరుల యొక్క సదుపాయాలు,
ఇక పంచాయతీల్లోనూ కూడా అందుబాటులోకి రానున్నాయి. ఓకేనా. పునర్విభజనలో భాగంగా 359 రూరల్ పంచాయతీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేయనున్నది. ఏప్రిల్ 24వ తారీఖున జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం సందర్భంగా దీన్ని ప్రారంభించనున్నారు. 10,000 కంటే జనాభా ఎక్కువ ఉండాలి. 10,000 కంటే జనాభా ఎక్కువ ఉండాలి. కోటి కంటే జనాభా ఎక్కువ ఉండాలి. కోటి కంటే ఆదాయం ఎక్కువ ఉండాలి. 10,000 కంటే జనాభా ఎక్కువ ఉండాలి. కోటి కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగినటువంటి ప్రాంతాన్ని మనకి రూరల్ పంచాయతీ ఏర్పాటు చేస్తారు. ఓకేనా. దీనికి చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి చూడండి, ఇక్కడ రూర్బన్ పంచాయతీ మొత్తం 359. రూర్బన్ ఇక్కడ గ్రేడ్ 1 పంచాయతీలు 3,082, గ్రేడ్ 2 పంచాయతీలు 3,163, గ్రేడ్ 3 వచ్చేసి 6,747, మొత్తం వచ్చేసి 13,351. గుర్తుపెట్టుకోవాలా, ఈ సంఖ్య చాలా ఇంపార్టెంట్. 13,351 పంచాయతీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఓకేనా. రైట్. నెక్స్ట్, దేశంలోనే తొలి హరిత వ్యర్థాల ప్లాంట్ ఏర్పాటు చేయనున్నది ఇండోర్ నగరం. భారతదేశంలో వరుసగా 8 సార్లు పరిశుభ్రమైన నగరంగా ఫస్ట్ ప్లేస్ నిలిచినటువంటి నగరం ఇండోర్ నగరం. అదే ఇండోర్ నగరం ఇప్పుడు హరిత వ్యర్థాలు ఉంటాయి కదా, వేస్టేజ్ మెటీరియల్, దాని నుంచి సంపదను తయారు చేసేటటువంటి ఒక ప్లాంట్ని ఏర్పాటు చేసింది. చూడండి, ఇక్కడ దేశంలోని పరిశుభ్రమైన నగరం ఏది? ఇండోర్. ఈ ఇండోర్ 8 సార్లు ఫస్ట్ ప్లేస్ నిలిచింది దేంట్లో? క్లీనెస్ట్ సిటీలో. ఇప్పుడు మరొక వ్యర్థాల నిర్వహణ వ్యవస్థలో కీలకమైన మార్పును తీసుకురాబోతుందంట. ఏమంటే స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ పథకం. ఏ పథకం పేరుది? స్వచ్ఛ భారత్ మిషన్ పట్టణ పథకం కింద ప్రభుత్వం ప్రైవేటు కొలాబరేషన్తో, ప్రైవేట్ భాగస్వామ్యంతో హరిత వ్యర్థాల ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేశారంట. మరి హరిత వ్యర్థాలు అంటే చెక్క బొమ్మలు, మనం పడేసేటటువంటి ఆకులు, మనం పడేసేటటువంటి పూలు ఏవైతే ఉన్నాయో వేస్టేజ్ మెటీరియల్, వాటిని ఉపయోగించి విలువైన వనరులుగా మారుస్తూ అదనపు ఆదాయం సృష్టించడానికి ఈ ప్లాన్ ఏర్పాటు చేశారంట. శుభ్రమైన పరిసరాలతో పాటు చెత్త నుంచి సంపద సృష్టించడమే లక్ష్యంగా దీన్ని ఏర్పాటు చేయడం అనేది జరిగింది. ఓకేనా. రైట్. నెక్స్ట్, భారతదేశంలో ఎక్కువ కాలం ప్రభుత్వాధినేత రికార్డు సృష్టించిన వ్యక్తి ఎవరంటే మనకి నరేంద్ర మోడీ. చూడండి, ఇక్కడ మనకి గతంలో 8,930 రోజుల పాటు ప్రభుత్వాధినేతగా సిక్కిం రాష్ట్ర సీఎం పవన్ కుమార్ చామ్లింగ్ గారు ఉన్నారు. మరి నిన్నటి రోజున మన భారతదేశ ప్రధానమంత్రి 8,931 రోజుని మన భారతదేశ ప్రధానమంత్రి అతను పవన్ కుమార్ చామ్లింగ్ రికార్డును అధిగమించాడు. ఓకేనా. అతను 8,930, ఇతను 8,930. అంటే మన భారతదేశంలో అత్యధిక కాలం ప్రభుత్వాధినేతగా గతంలో పనిచేసిన వ్యక్తి పవన్ కుమార్ చామ్లింగ్ గారు. ఇప్పుడు ఎవరు అంటే నరేంద్ర మోడీ. చూడండి, ఇక్కడ ప్రభుత్వాధినేతగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సరికొత్త రికార్డును సృష్టించాడు. గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేశాడు, దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. 8,931 రోజుల పాటు ఏకదాటిగా ప్రతిరోజు పనిచేశాడు. ఏ రోజు కూడా అధికారికంగా సెలవు తీసుకోలేదు. నెక్స్ట్, ఇప్పటి వరకు సుదీర్ఘ కాలం పాటు ఎక్కువ కాలం ప్రభుత్వ నేతగా కొనసాగినటువంటి పవన్ కుమార్ చామ్లింగ్ ని ఇతను అధిగమించడం అనేది జరిగింది. 2026 మార్చ్ 22న ఈ రోజులు అధిగమించడం అనేది జరిగింది. అయితే భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బి ద లాంగెస్ట్ సర్వింగ్ గుజరాత్ సీఎం. గుజరాత్ రాష్ట్రానికి ఎక్కువ కాలం సీఎంగా పనిచేశాడు. బి ద ప్రైమ్ మినిస్టర్ విత్ లాంగెస్ట్ సీఎం ఎక్స్పీరియన్స్. అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసి ప్రధానమంత్రి విధులు నిర్వర్తిస్తున్న వ్యక్తిగా ఎవరంటే మనకి భారతదేశ ప్రధానమంత్రి. బి ద ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ బార్న్ ఆఫ్టర్ ఇండిపెండెన్స్. స్వతంత్రం తర్వాత జన్మించినటువంటి ఒక వ్యక్తి భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా 19 ఫారిన్ పార్లమెంటరీస్ లో 19 విదేశీ పార్లమెంట్లలో ఇతను ప్రసంగించాడు. నెక్స్ట్, బి ద కాన్ఫర్డ్ విత్ 30 ఇంటర్నేషనల్ ఆనర్స్. ఇప్పటి వరకు మన భారతదేశ ప్రధానమంత్రి 30 వరకు అంతర్జాతీయ అత్యున్నత పురస్కారాలు అందుకున్నాడు. చివరిసారిగా ఇజ్రాయెల్ దగ్గర అందుకున్నాడు. నెక్స్ట్, ఒక ఫెస్టివల్
చాప్చార్ కుట్ ఫెస్టివల్ ఏ రాష్ట్రం అంటే మిజోరాం రాష్ట్రం. మరి ఇక్కడ చూడండి, వసంత ఋతువు పండుగ అయిన ఈ చాప్చార్ కుట్ ఫెస్టివల్ ని మనకి మిజోరం రాష్ట్ర ప్రజలు, మిజోరం సమాజం వాళ్ళు ఈ ఫెస్టివల్ బాగా జరుపుకున్నారు. చూడండి, మిజోరం యొక్క ప్రధాన వసంత ఋతువు పండుగ అయిన చాప్చార్ కుట్ మిజో సమాజం యొక్క లోతుగా పాతుకుపోయిన సాంప్రదాయాలు తెలియజేస్తుంది. ఓకేనా. జూమ్ అనే ఒక పంటను పండిస్తారు మిత్రమేలు. ఏ పంట అది? జూమ్. ఈ జూమ్ అనే ఒక పంటను పండించిన తర్వాత ఆ జూమ్ అనే పంటను పండించి ఉంటారు కదా, ఆ నేలను దున్నేస్తారు మళ్ళీ. ఓకేనా. దున్నేసి తర్వాత మార్చి నెలలో ప్రతి సంవత్సరము కూడా జరుపుకునేటటువంటి ఫెస్టివల్ ఏదైనా అంటే చాప్చార్ కుట్ ఫెస్టివల్. వసంత ఋతువు రాకను సూచించడంతో పాటు ప్రకృతితో ఆ సమాజానికి ఉన్నటువంటి బలమైన సత్సంబంధాన్ని సూచిస్తూ ఈ ఫెస్టివల్ వాళ్ళు జరుపుకుంటారు. ఐచ్వాల్ వారం రోజుల పాటు ఇది జరిగేది. ఈ సంవత్సరం వేడుకలను గుర్తుపెట్టుకోవాల, మోస్ట్ ఇంపార్టెంట్ థీమ్. ఈ సంవత్సరం వేడుకలను జో నన్ జే మావి ఇండ్రెన్మా అంటే మిజో నైతిక విలువలు సయోద్ధ అని ఇతరుత్వం ఆధారంగా ఈ సంవత్సరం ఫెస్టివల్ ముగిసింది. ఓకేనా. రైట్. నెక్స్ట్ 2027లో జాతీయ గణన జరగబోతున్నది. ఇక్కడ విషయానికి వస్తే భారతదేశంలో లార్డ్ మేయో కాలంలో భారతదేశంలో జనాభా లెక్కలు ప్రారంభమైనాయి. మన భారతదేశంలో స్వతంత్రం తర్వాత 1951లో మొదటిసారిగా జనాభా లెక్కలు ప్రారంభమైనాయి. ఓకేనా. ఇప్పుడు బ్రిటిష్ వారి కాలం నుండి చూసుకుంటే 2027లో జరిగేటటువంటి ఈ జనాభా లెక్కలు ఎన్నవది అనేసి అంటే 16వది. ఎన్నవది? 16వది. మరి స్వతంత్రం తర్వాత చూస్తే ఇది 8వది మిత్రమా. మరి 2027లో నిర్వహించబోతున్నటువంటి ఈ జనాభా లెక్కలు పూర్తిగా డిజిటల్ ఆధారంగా రూపొందించబోతున్నారు. అనగా డిజిటల్ పాపులేషన్ సెన్సస్ ఈజ్ 2027. నెక్స్ట్ అదేవిధంగా మన భారతదేశంలో రీసెంట్గా హోం మంత్రిత్వ శాఖ వికాస్ మరియు ప్రగతి అనే ఒక ఇద్దరు పురుషులు స్త్రీల మస్కెట్లను ఇటీవల నరేంద్ర మోడీ అమిత్ షా గారు ప్రారంభించారు హోం మంత్రిత్వ శాఖ. ఇప్పుడు మనకి 2027లో జరిగేటటువంటి ఈ జనాభా లెక్కలు అనేవి భారతదేశ వ్యాప్తంగా అందరికీ ప్రజలకు తెలియాలనే ఉద్దేశంతో ఒక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం కోసం, ఈ జనాభా లెక్కల గురించి తెలియజేయడం కోసం ఒక ప్రచారకర్తగా, ఒక అంబాసిడర్గా నియమితులైన ఒక వ్యక్తి శాండ్ ఆర్టిస్ట్, ఇసుక కళాకారుడు, ఒడిశా రాష్ట్రం చెందిన వ్యక్తి సుదర్శన్ పట్నాయక్ గారు ఇటీవల నియామకం అవడం అనేది జరిగింది. ఓకేనా. చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్. అయితే ఇక్కడ చూడండి, 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు కూడా మనకి హౌసింగ్ సెన్సస్ జరుగుతుంది. నెక్స్ట్ 2027 ఫిబ్రవరి నుంచి మనకి ఏమంటారు పాపులేషన్ జనగణన జరుగుతుంది. ఓకేనా. నెక్స్ట్ భారతదేశం ప్రపంచంలోనే అతి పెద్ద మెట్రో రైల్ నెట్వర్క్ కలిగి ఉంది. ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారిగా మెట్రో రైలు తీసుకొచ్చినటువంటి దేశం యూకే, లండన్ ప్రాంతంలో తీసుకొచ్చారు. భారతదేశంలో ఈ మెట్రో వ్యవస్థని మొట్టమొదటిసారిగా 1984లో కోల్కతాలో తీసుకురావడం అనేది జరిగింది. దక్షిణ భారతదేశంలో మెట్రోని మొట్టమొదటిసారిగా కర్ణాటక రాష్ట్రంలో తీసుకోవడం అనేది జరిగింది. దగ్గరలో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా అందుబాటులోకి రాబోతున్నది. ఓకేనా. రైట్. ఇప్పుడు కేంద్ర మంత్రి ఏమని పేర్కొన్నాడంటే భారతదేశం ప్రపంచంలోనే 3వ అతిపెద్ద మెట్రో రైలు కలిగి ఉంది. భారతదేశంలో మొట్టమొదటి మెట్రో రైల్ అయినటువంటి కోల్కతా మెట్రోని 1984 అక్టోబర్ 24న ప్రారంభించారు. ఓకేనా. రైట్. నెక్స్ట్ భారత స్వాతంత్రం కోసం సమర యోధులు, మనకి విప్లవకారులు, ఈరోజు మనం అందరూ కూడా గర్వించదలసినటువంటి ఒక అంశం ఎవరు? భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవ్ను ఉరితీసినటువంటి రోజులు. ఓకేనా. చూడండి, భగత్ సింగ్, రాజ్గురు, సుఖదేవులను 1931 మార్చి 23న బ్రిటిష్ వారు ఉరితీశారు. కారణం ఏంటంటే లాహోర్ కుట్ర కేసు సందర్భంగా. మరి లాహోర్ కుట్ర కేసు అంటే ఏంటంటే బ్రిటిష్ వాళ్ళకు సంబంధించినటువంటి ఒక పోలీస్ అధికారి శాండర్స్ ను హత్య చేసిన కారణంగా వీళ్ళు ఉరితీయడం అనేది జరిగింది. యాక్చువల్గా వెళ్ళి 1931 మార్చ్ 24వ తారీఖు ఉరి తీయాల్సి ఉండగా కొన్ని కారణాల వలన నెక్స్ట్ డే ఉరి తీయలేమని చెప్పి 23వ తారీఖు ఉరి తీసి వీళ్ళు చంపడం అనేది జరిగింది. ఓకేనా మిత్రమా.
మన యాప్లో ఇండియన్ ఎకానమీ, ఏపీ ఎకానమీ, అదేవిధంగా మనకి జీకే అండ్ కరెంట్ అఫైర్స్, జీకే ఒకే దాంట్లో ఉంటుంది. మీరు ఆ కోర్స్ కొంటే జీకేనే ఉంటుంది, కరెంట్ అఫైర్స్ కోర్స్ కూడా ఉంటుంది. ఓకేనా? కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ అయినటువంటి జీకేని బాగా చదివితే హైకోర్టు కొట్టచ్చు, కరెంట్ అఫైర్స్ బాగా చదివితే జాబ్ క్యాలెండర్ కొట్టచ్చు. ఓకేనా? సరే, ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. థ్యాంక్ యూ మిత్రులు, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ కలుసుకుందాం. మరింత వివరంగా కరెంట్ అఫైర్స్ కావాలనుకుంటే మన ఎకానమీ వెంకటేశ్వర్ యాప్లో మనం చూసుకోవచ్చు. థ్యాంక్ యూ.